హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ మసాలా కర్రీ చేయడం చాలా సింపుల్ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా అయితే ఒక 6 గుడ్లు అయితే తీసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసి తొక్కంతా కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని అంతా కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఎగ్ అంతా కూడా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకు, 2 పట్ట, 2 మొగ్గ, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఒక 4 ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేయండి. ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా చేసిన ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడప్పుడు చేసి వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక 4 టమాటాలను అయితే మెత్తటి పేస్ట్ అయితే చేసి ఉంచానండి. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ను కూడా వేసుకుని టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా బాయిల్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడంత కారము, టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకుని బాగా కలుపుకొని బాయిల్ చేయండి. ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసి పెట్టిన ఎగ్ని అంతా కూడా తీసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దాకా బాయిల్ చేయండి. ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల కర్రీ అనేది బాగా థిక్నెస్గా వస్తుందండి, అండ్ టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ విధంగా కర్రీ అనేది బాగా చిక్కటి కంటెన్సీకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ కర్రీని అయితే తీసుకుని కొత్తిమీర కూడా జల్లుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. మీరు చపాతీలకైనా, రోటీలకైనా, ఇడ్లీలకైనా, దోశలకైనా, దేంట్లకైనా కూడా అండి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బై బాయ్.